బలపరచండి తండ్రి. ప్రతి ఒక్క అందరినీ పుట్టించి ఆత్మని ఇస్తున్నాములు గర్దిస్తున్నాను, రక్తములు మా అందరిలో ప్రోక్షిస్తున్నాను ప్రభా. పిల్లలకి చక్కటి గాఢ నిద్ర, పెద్దవారికి మంచి మెలుకుని మీరు దయచేసినైనా మీ కార్యము మీరు జరిగించి బ్యాప్టిజం సిద్ధపడిన వారందరూ కూడా మీరు సమకూర్చమని యేసు నామం పేరు పరిశుద్ధాత్మలో మీరు మాట్లాడి గ్రహింపులు దయచేయమని యేసు నామం పేరు అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని అనేకమైనటువంటి ఘనమైన నామములతో మనం ఆరాధిస్తూ ఉంటాం. అయితే బ్యాప్టిజం ఇచ్చేటువంటి యోహానికి అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షత ఏంటిది అంటే, ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల అని యేసు ప్రభుని చూపించి తన్ని వెంబడిస్తున్నటువంటి శిష్యులతో బ్యాప్టిజం ఇచ్చేటువంటి యోహాను చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనే పదం ఎందుకు వాడబడింది అక్కడ? ఇంకా చాలా చాలా జంతువుల పేర్లు ఉన్నాయి కదా, కానీ గొర్రెపిల్ల అని ఎందుకు అక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేయబడిందంటే, గొర్రెపిల్ల యొక్క మనస్తత్వము, వ్యక్తిత్వం ఎట్లాంటిదంటే, గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఈ గొర్రె ఏం చేస్తుందంట, ఎంత మాత్రము మేకలాగా పెనుగులాడకుండా, ఎంత మాత్రము మేకలాగా ఆ యజమానితో పోట్లాడకుండా ఈ గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే, తన యొక్క యజమాని తన యొక్క బొచ్చునంతా కత్తిరిస్తున్నాడని తెలిసినప్పుడు తను వదకు తేబడిన గొర్రెపిల్ల ఏం చేస్తుందంట, ఆ యజమానుని చిత్తానికి, యజమానునికి సమస్తాన్ని కూడా నువ్వు నన్ను ఏమన్నా చేసుకో అని చెప్పి ఆ గొర్రె అప్పగించుకునేటువంటి మనస్తత్వం కలిగిన తర్వాత ఈ గొర్రె ఎట్లాంటిది అంటే, గర్వమైన స్వభావం కలిగినది కాదు, కానీ తల దించుకునేటువంటి స్వభావం కలిగినది, సాత్వికమైనటువంటి దీనమైనటువంటి స్వభావము కలిగినది గొర్రె. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఏ కార్యంగా నిమిత్తమైన తండ్రి చేత పంపబడ్డాడు. ఈ లోకంలో ప్రతిసారి నేను చెప్తాను, ప్రతి మనిషి కూడా ఈ లోకంలో జన్మించాడంటే ఉట్టిగా గాలికి తినడానికి దేవుడు పుట్టించలేదు, కానీ ప్రతి మనిషి జీవితంలో దేవునికి ఒక ఉన్నతమైన ఏర్పాటు, ఒక ఉన్నతమైన సంకల్పము వారి జీవితంలో దేవుడు ఉంచి వారిని లోకానికి ఆయన పని జరిగించడానికి దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించాడు. కానీ మనము స్వార్థపూరితమైనటువంటి విషయంలో ఈ లోకాన్ని అనుభవించడానికి దేవుడు మనల్ని పంపించలేడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాస, శరీరాస, జీవపుటము, ఈ లోకంలో ఉన్నదంతా కూడా పాపమే. అది తండ్రి వల్ల పుట్టినవి కాదు, కానీ అవి దుష్టుడైనటువంటి అపవాది ద్వారా మనిషిలో ప్రవేశించి ఆ మనిషి ద్వారా లోకంలోనికి పాపము, మరణము ప్రవేశించింది. కాబట్టి ఇవి దేవుని ద్వారా తండ్రి వల్ల పుట్టినవి కాదు. కాబట్టి తండ్రి ద్వారా ఏదైతే కలగలేదో దేవుని స్వరూపంలో పోలికలో చేయబడినటువంటి మానవులు అవి ఎంత మాత్రం ఆశపడకుండా, ఈ లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమించకుండా, ఆశపడకుండా దేవునికి లోపడాలని, దేవుని యొక్క చిత్తము జరిగించాలనేదే దేవుని యొక్క చిత్తమైంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు కూడా మనలాగనే ఆయన కూడా ఈ లోకంలో ఒక అద్భుతమైనటువంటి సంకల్పము చేత పంపబడ్డాడు. ఏంటిది ఆ సంకల్పము అంటే, ప్రతి ఒక్క మానవాళి నిమిత్తము పాపము చేసి పతనమైపోయినటువంటి మానవుడు, పాపాన్ని బట్టి జీవము కలిగిన దేవుడి నుంచి దూరం అయిపోయి మరణాన్ని అనుభవిస్తున్నటువంటి మానవుడు, పాపమును బట్టి చీకటిలో పడిపోయి వెలుగు నుంచి దూరం అయిపోయినటువంటి ఆ యొక్క మానవుడిని తిరిగి తండ్రి అయిన దేవుడితో సమాధాన పరచడానికి, తిరిగి తండ్రితో ఐక్యపరచడానికి, ఆ యొక్క వ్యక్తి పోగొట్టుకున్నటువంటి పతనమైపోయిన స్థితి నుంచి తనకి తిరిగి దేవుడు పునఃస్థాపితము చేయాలని, పునరుజ్జీవము కలిగించాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆ ఉద్దేశము చొప్పున యోహాను సువార్త 3:10 రాయబడినట్లుగా దేవుడి లోకంని ఎంతగానో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను మనకి అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఆయనను మనకి అనుగ్రహించినట్టు ఏంటి? తండ్రి అయిన దేవుడు పాపులైనటువంటి మనుషుల కొరకు రక్షకుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని ఒక బహుమానంగా ఆయన అనుగ్రహించాడు. ఎందుకు బహుమానంగా అనుగ్రహించాడు ఆయన అంటే, మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నశించిపోకుండా నిత్య జీవానికి అనుగ్రహించబడటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తీర్పు తీర్చడానికి లోకానికి రాలేదు, కానీ మనము నశించిపోకుండా రక్షించబడటానికి, ఉగ్రత పాలవ్వకుండా మనము నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి రక్షకుడైన యేసు తండ్రి చేత ఈ లోకానికి ఆయన పంపబడ్డాడు. హల్లెలూయా. లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు మన కొరకు పంపబడ్డాడు. ఏ కార్యాల కొరకు అంటే, ఆయన మొదటిగా పాపములను తీసివేయడానికి ఆయన పంపబడ్డాడు. రెండవదిగా అపవాది కార్యములను లయపరచడానికి మనుష్య కుమారుడి లోకములకు ఆయన అరుణించాడని లేఖనంలో రాయబడింది. ఆయన రోగుని స్వస్థపరచువాడు, బంధకములను వారిని విడిపించువాడు, గుడ్డివారి నేత్రములు తెరిచేవాడు,
గ్రహించాల్సిన విషయమే. హల్లెలూయా. అయితే మనం లేఖనంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన కొరకు రక్తము కారుస్తాడు అనేటువంటి యొక్క విషయము పాత నిబంధన కాలం నుంచి కూడా ఆ ప్రవచనాల్లో రాయబడినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన వస్తాడు, ఆయన మానవాళి అంతటి కొరకు ఆయన ఏం చేస్తాడు, ఆయన చనిపోతాడు, ఆ తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి ఆయన మూడో దినము ఆయన లేస్తాడు అనేటువంటి ప్రవచనాలు పాత నిబంధన కాలం నుంచి కూడా అవన్నీ కూడా ప్రవచించబడుతూనే ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చాలా మంది కూడా అంటారు ఏంటంటే ఆయన అవతారాల్లో ఒక అవతారం అని చెప్పి అంటారు, కానీ ఆయన అవతారాల్లో ఒక అవతారం అని వాటితో కలపడానికి వీలేదు. ఎందుకంటే యేసు ప్రభు ఆయన ప్రవచన పురుషుడు. ఈ అవతారాలుగా పిలువబడుతున్న వారందరూ కూడా కామక్రోధ మదమాశ్చర్యాలు లోకత్వం వాళ్ళ జీవితాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు పాపము లేనటువంటి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. మానవుని జన్మ పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మ పాపము లేని వారిగా పుట్టాడంటే స్త్రీ పురుష కలయిక లేకుండా కన్యక మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడంటే మానవుడు తల్లి గర్భంలోనే పాపములో పుట్టినటువంటి వాడు కాబట్టి ఆ మానవుడు జన్మ పాపము నుంచి విడిపించాలి అంటే ఎవరి ద్వారా కూడా కాదు. హల్లెలూయా. దావీదు చాలా అబ్షాలోని చాలా ప్రేమించాడు కదా, అబ్షాలోని చాలా ప్రేమించాడు. అబ్షాలోము ఎలాంటి వాడు, దుష్టుడైనటువంటి వాడు అబ్షాలోము, తన తండ్రినే చంపాలనుకున్నటువంటి వాడు అబ్షాలోము. ఆ తర్వాత తన యొక్క తండ్రి ఉపపత్తులతోనే దేహాలు వేసి పాపము చేసి అపవిత్రపరిచినటువంటి వాడు యొక్క అబ్షాలోము. అట్లాంటి దుష్టుడైన అబ్షాలోముని, అలాంటి వ్యతిరేకమైన దురాలోచన కలిగిన అబ్షాలోముని, తండ్రినే చంపాలనుకున్నటువంటి యొక్క అబ్షాలోముని దావీదు ఎంతగా అతన్ని ప్రేమించాడంటే ఒక సమయానికి ఈ యొక్క అబ్షాలోము చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి ఆ యొక్క వార్త, అబ్షాలోము చనిపోయినటువంటి వార్త ఎప్పుడైతే ఈ యొక్క దావీదుకి వినపడిందో ఆ దావీదు చాలా ఏడుస్తాడు, అయ్యా నా కుమారుడు అబ్షాలోమా, అబ్షాలోమా నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేది. ఏమంటాడు దావీదు, అబ్షాలోమా నీకు బదులుగా నువ్వు దుష్టుడైనా దురాలోచన కలిగిన వాడైనా తండ్రిని చంపాలనుకున్న హంతకుడు అయినా ఎవరైనా సరే అబ్షాలోమా నువ్వు నీ బదులుగా నేను చనిపోయింటే, నీ బదులుగా నా ప్రాణం పోయి ఉంటే ఎంత బాగుండేది అంటున్నాడు. కానీ అబ్షాలోముకి ప్రతిగా బదులుగా దావీదు చనిపోయాడా? దావీదు చనిపోలేదు, కానీ దుష్టులమైన మన కొరకు దురాలోచనతో నింపబడినటువంటి మానవుని యొక్క హృదయము అంతా కూడా భయంకరమైన దుష్టత్వంతో నింపబడినటువంటి ఆ యొక్క మానవుని దేవుడు ఎంత ప్రేమించాడంటే ఒక అబ్షాలోముని దావీదు అంతగా ప్రేమిస్తే రక్షకుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు, పాపము చూడలేనటువంటి అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగినటువంటి యేసు ప్రభు, ఆయన దగ్గర చరిత్రకు చోటు లేదని దాంభికులని ఎంపిక నిలవలేదని ఎంత మాత్రం కూడా పాపులు ఆయన యొక్క సన్నిధిలో నిలబడలేదని పరలోక రాజ్యంలో ప్రవేశించలేదని చెప్పి సెలవిచ్చినటువంటి ఆ దేవాది దేవుడు అంత పరిశుద్ధుడైనటువంటి ఆ యేసు కూడా ఏం చేశాడంటే ఈ భూమి మీద మనుషులకి ఇంత ప్రేమ ఉంటే ఆ దేవుడికి ఎంత ప్రేమ ఉందంటే వీడు చనిపోతే బాగుంది అనుకున్న మట్టుకే మిగిలిపోయారు, కానీ యేసు ప్రభు ఏం చేశాడు, ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రాహాము విషయంలో చరిత్రలో మనం చూసుకుంటే ఇస్సాకు బలిపీఠం మీద కట్టబడి పండుకోబెట్టబడినప్పటికీ సైతము ఇస్సాకుని బదులుగా అక్కడ ఏం వధించబడింది, అక్కడ పొట్టేలు వధించబడింది. అంటే మానవాళి పాపముల కొరకు దేవాది దేవుడు యేసు ప్రభు ఏం చేశాడంట, మనకి బదులుగా ఆయన అర్పించబడ్డాడు. మనకి బదులుగా అపరాధ పరిహారార్థ బలిగా, మనకి బదులుగా ఆయన పాప పరిహారార్థ బలిగా, ఆయన దహన బలిగా తనను తాను అర్పించుకున్నాడు. హల్లెలూయా. యేసు అన్నాడు, ప్రాణము పెట్టినప్పుడు ప్రాణము తీసుకునేటప్పుడు నాకు అధికారము కలదు. ఎవరైనా చంపడం కాదు, నేను పాప చేతికి అప్పగించబడతాను, అయితే చంపబడతాను, అయితే ఈ ప్రాణం పెట్టడానికి తీసుకోవడానికి నాకు అధికారం ఉందన్నాడు ప్రభు. అందుకే ఆయన ఏం చేశాడంటే ఎవరైనా ప్రాణం తీయడం కాదు, కానీ పాపలను రక్షించడానికి ఏం చేశాడంట, ఆయన ఇష్టంగా తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఎందుకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు, జీవనకు ఆధారమైన రక్తాన్ని ఆయన ఎందుకు ఇచ్చేశాడు అంటే పాపలమైనటువంటి మనము మరణం నుండి విడిపించబడి ఆ యొక్క జీవాన్ని మనం అనుభవించడానికి, ఆయనలో ఉన్న జీవనాన్ని సంపాదించి అనుభవించడానికి ఆయన మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన బలియాగము ఏదో గుడ్డివాడికి మాత్రమే తలపోసుకోవడం కాదు, కానీ శిలువను గురించిన వార్త రచించుచున్న వారికి అనితము, కానీ రక్షించబడుతున్నటువంటి మనకి ఏమైంది, దేవుని శక్తి అన్నాడు దేవుడు. కాబట్టి ఆ దేవుని శక్తిని ప్రతిరోజు మనం అనుభవించాలంటే ఆ శక్తి ఎక్కడ దాగి ఉందంట, శిలువలో దాగి ఉన్నది. కాబట్టి ఆ శిలువలో దేవుడు చేసిన బలియాగం గురించి మనం రోజు ధ్యానించాలి.
ఇంజనీర్ అవసరమా? కాదు. పాపికి ఎవరు అవసరము? రక్షకుడు అవసరము. ఆ తర్వాత పాపానికి ఏమవసరము? పాప ప్రాయశ్చిత్తానికి ఏం కావాలి? రక్తము కావాలి ఖచ్చితంగా. ఆ తర్వాత పాపి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలి? ఆ పాపకి క్షమాపణ కావాలి. అర్థమైనా? పాపికి ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. తర్వాత పాప ప్రాయశ్చిత్తానికి ఏం కావాలి? రక్తం కావాలి కదా. ఆ తర్వాత పాపి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలి? క్షమాపణ కావాలి. ఇవన్నీ ఎవరు చేశారు? ఎవరు చేశారు? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇవన్నీ చేశారు. పాపుల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీతిమంతులను నేను పిలువ రాలేదన్నాడు కదా. ఆయన పాపుల వైద్యుడుగా వచ్చాడు. పాప రోగాన్ని తొలగించే వైద్యుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. భౌతికమైన రోగములు వైద్యుడి చేత కానీ నువ్వు స్వస్థపరచబడుతున్నావేమో, కానీ చాలా రోగాలు స్వస్థపరచబడకుండానే ఉంటాయి. కానీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ పాప రోగాన్ని, ఆత్మ కట్టుకున్నటువంటి ఆ పాప రోగము ఎప్పుడైతే ముందుగా అది స్వస్థపరచబడుతుందో అప్పుడు నువ్వు భౌతికంగా స్వస్థపరచబడతావు. హల్లెలూయా. అందుకనే పక్షవాతముతో బాధపడుతున్న వ్యక్తిని యేసు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన మొదటిగా ఏమన్నాడు? నా కుమారుడా, నువ్వు ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి. ఎప్పుడైతే అయినా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు, అప్పుడు ఆ తర్వాత ఏమన్నాడు? నీవు లేచి నీ పరిపెట్టుకొని నడుమని చెప్పాడు. అంటే మొదటిగా ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడతాయో అప్పుడు దేవుని యొక్క క్షమాపణ నీ జీవితంలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు నీ ఆత్మ, నీ శరీరము రెండు కూడా దేవుని యొక్క మాట చేత స్వస్థపరచబడతాయి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్ నీకు వైద్యం చేస్తాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు నీకు ఏం చేస్తాడు? ఆయన నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. వైద్యుడు ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాడు, కానీ స్వస్థపరచాల్సింది ఎవరు? యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఏం చెప్తున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో? ఈరోజు అనేకులు బాప్తిజాల కొరకు బాప్తిజాలు తీసుకోవాలని నిర్ణయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నిన్న రాత్రి కూడా సిద్ధపడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈరోజు ప్రభు ఏమంటున్నాడు? ఏం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మీ పాపాలు కడుక్కోవడానికి ఇష్టపడినటువంటి మీరు ధన్యులు. హల్లెలూయా. బైబిల్ అంటుంది, ఎట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గలవారు ధన్యులు అన్నాడు దేవుడు. అంటే ఈ రోజు మీరు ఇన్ని రోజులు మీరు పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతూ, కానీ ఇన్ని రోజులు కూడా మీరు ఎట్లా ఉన్నారంటే ఆదాము కుటుంబంలోనే ఉన్నారు. యేసే కుటుంబంలోకి మీరు రాలేదు. ఎందుకు రాలేదంటే యేసు ప్రభు కుటుంబంలోకి రావాలి అంటే ఆయన ఆజ్ఞ జరిగించాలి, ఆయన కట్టడి జరిగించాలి. ఆయన చెప్పింది చేయకుండా ఆయన కుటుంబంలోకి నువ్వు ప్రవేశించడానికి, ఆయన కుటుంబంలో కుమారుడు కుమారులకు అధికారము సంపాదించుకోవడానికి ఎంత మాత్రమే కూడా వీలు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తంలో కడగబడిన వారందరూ కూడా ప్రభు పేట ప్రార్థన చేసినా, పాటలు పాడినా, ఏది చేసినా కూడా వారు ఎక్కడ ఉన్నారంట? ఇంకా పాప మరణ నియమాన్ని అనుభవిస్తున్నటువంటి ఆదాము కుటుంబంలోనే వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబం నుంచి వాళ్ళు బయటికి రావాలంటే యేసు రక్తంను ఆశ్రయించాల్సిందే. ఎప్పుడైతే యేసు రక్తంలో కడుక్కుంటారో వాళ్ళ పాపములు ఎర్రమైనప్పటికీ హిమము వల్ల ఆయన ఏం చేస్తారంట? తెల్లగా చేస్తారన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే నువ్వు తెల్లగా చేయబడాలి. ఈరోజు ముఖము తెల్లగా కావాలని బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ముఖం ఎంత తెల్లగా ఉన్నా నీ యొక్క హృదయం నల్లగా ఉంటే వ్యర్థమే. నీ హృదయం ఎట్లుండాలి? నువ్వు ఎంత నల్లగా ఉన్నా సరే నీ హృదయం ఎట్లా ఉండాలి? తెల్లగా ఉండాలి. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే అది దేవునికి అంగీకారమైంది. హల్లెలూయా. మనుషులు భౌతికమైన తెలుపు చూస్తారేమో, కానీ అంతరంగంలో నలుపు చూసేవాడు ఎవరు? ఆకాశమందున దేవుడే. అందుకే నీ అంతరంగం పరిశుద్ధపరచబడి నువ్వు తెలుపుగా చేసుకున్నట్లయితే నీ జీవితం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. హల్లెలూయా. చీకటిలో అనేకులు కూడా దేవుడు ఉన్నటువంటి ఆ వెలుగునంతకు వాళ్ళు రాగలుగుతారని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే ఈ లోకం మీదకి భయంకరమైన శ్రమ రాబోతుంది. అయితే ఇప్పుడు శ్రమలు లేవా అంటే ఇప్పుడు నువ్వు నేను అనుభవిస్తున్న శ్రమ ఇదంతా కూడా చులకని శ్రమ. ఈ శ్రమ ఎట్లాంటిదంటే మన విశ్వాసంలో పెంచే శ్రమ. దేవుని యొక్క మహిమ కలిగిన ఆత్మ మన జీవితం మీద నిలబడి ప్రత్యక్షపరచుకునేటువంటి శ్రమ. ఈ శ్రమ ఏంటిది అంటే అనేకులకి
తప్పించుకుంటాడు. తప్పించుకున్న ఏం చేస్తాడు? ఒకరోజు తప్పకుండా పట్టుబడతాడా లేదా? పట్టుబడతాడు. ఇది తప్పించుకోవడం గురించి కాదు దేవుడు ఈరోజు మాట్లాడుతుంది. ఏది నువ్వు తప్పించుకోవాలని జ్ఞానము కలిగిన ప్రవర్తించాలో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. అయితే ఈ నోవహు కాలంలో జరిగిన విషయం ఏంటిదంటే, భూమి బలత్కారంతో నింపబడి ఉన్నప్పుడు మనుషులందరూ కూడా పాపము చేసి వాళ్ళందరూ కూడా తమ యొక్క మార్గాన్ని వాళ్ళు చెరిపేసుకున్నటువంటి ఒక పరిస్థితి. ఆ సమయంలో ఈ నోవహు ఒక్కడు దేవుని దృష్టికి నీతిమంతుడుగా, ఈ నోవహు దేవునితో పాటు నడిచినటువంటి వాడిగా, ఈ నోవహు నిందారహితుడుగా దేవునికి కనబడినటువంటి ఆ సమయంలో యెహోవా దేవుడు నోవహుతో ఒక మాట అంటాడు, అయ్యా నీవు నా దృష్టిలో నీతిమంతుడుగా కనబడ్డావు, అయితే ఈ యొక్క భూమి అంతటిని కూడా నేను నాశనం చేయడానికి నేను జలప్రళయాన్ని నేను తీసుకురాబోతున్నానంటే అది ఏ కాలము? అక్కడ వర్షంలో చినుకు కూడా పడినటువంటి ఒక కాలంలో ప్రభు అంటున్నాడు, నేను జలప్రళయాన్ని ఈ భూమిలోకి తీసుకురాబోతున్నాను. అయితే నువ్వేం చేయాలంటే, నువ్వు నీ కుటుంబము తప్పించబడినట్లుగా నువ్వు నీ కొరకు ఏ సిద్ధపరచుకోవాలి? ఓడ సిద్ధపరచుకోవాలి. ఆట కదా ఓడని సిద్ధపరచుకోవాలన్నాడు దేవుడు. అయితే ఈ నోవహు ఏం చేశాడంటే, నీతిమంతుడైన వాడు ఎలా జీవిస్తాడు? విశ్వాసమూలంగా జీవిస్తాడు. నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. అయితే లేఖనంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నోవహు నీతిమంతుడు కాబట్టి దేవుడు తనకి ఏవైతే మాట చెప్పాడో ఆ మాటని ధిక్కరించకుండా, ప్రభు అసలు చినుకు పడినటువంటి ఈ కాలంలో నువ్వు జలప్రళయము తెప్పిస్తానంటున్నది నమ్మశక్యమేనా అన్నాడా? ఇది నాకు ఎలాగో తెలియదు అని చెప్పి జకర్యా అన్నట్టుగా అన్నాడా? అన్నాడు. నీతిమంతుడు, దేవుని మాటకి భయపడేవాడు, దేవుని మాటకి లోబడేవాడు కాబట్టి ఈ నీతిమంతుడైన నోవహుకి దేవుడు ఒక మాట చెప్పగానే సందేహించకుండా, సంశయించకుండా, దేవుడు ఎదురు ప్రశ్న వేయకుండా నోవహు ఏం చేశాడంట? యెహోవా అతనికి ఆజ్ఞాపించిన యావత్తు నోవహు చేశాడు. హల్లెలూయా! యావత్తు చేశాడంట. ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అన్ని చేశాడంట. అయితే అట్లాంటి సమయంలో తన ఓడని సిద్ధపరుచుకునే టైంలో అతను ఏం చేశాడంట? అక్కడ భక్తిహీనులుగా ఉన్న వారందరికీ కూడా చెప్తున్నాడు, అయ్యా దేవుడు జలప్రళయము తీసుకొని వస్తాడు కాబట్టి మీరు ఏం చేయాలి? మీ మార్గాన్ని విడిచిపెట్టండి, మీ దుష్టత్వాన్ని విడిచిపెట్టండి, మీ భక్తిహీనత విడిచిపెట్టండి, మీ కలహాలు, మీ వ్యతిరేకమైన మాటలు, బూతు మాటలు, అలవాట్లు, అసూయ అన్ని కూడా శరీర సంబంధమైన కార్యాలను విడిచిపెట్టి మీరు ఏం చేయాలంటే మీరు దేవుని వైపు మీరు తిరగండి. దేవుడు నాతో మాట్లాడు, భయంకరమైన ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుందని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు తింటూ తాగుతూ పెళ్లికి ఇవ్వబడుతూ వాళ్ళు లోకములో ఆనందిస్తున్నారు. పెళ్లి చేసుకోవడం తప్ప అంటే తప్పనట్లేదు, కానీ ప్రభు ఏమంటారంటే, దేవుడిని నువ్వు నిర్లక్ష్యము చేసి, దేవుని వాక్యాన్ని నువ్వు అలక్ష్యము చేసి, ఈ లోకము జ్ఞాపకాలను బంధించబడి ఆ పనులనే నిమగ్నమైపోయినటువంటి వేళ దేవుని రాకడ హఠాత్తుగా వస్తుంది. హల్లెలూయా! దేవుడు అందుకే కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు నోరు తెరిచాడు. నోవహు కాలంలో ఎట్లా జలప్రళయము ఆ ఉగ్రత భక్తిహీనుల మీదకి ఎట్లయితే వచ్చిందో, సొదొమ గొమొర్రా లోతు కాలంలో ఎట్లా అగ్ని గంధకముల చేత నాశనము చేయబడిందో, ఇప్పుడు కూడా దేవుని యొక్క రాకడ అట్లాగే ఉంటుందన్నాడు దేవుడు. హల్లెలూయా! అంటే నువ్వు ఊహించినటువంటి గడియ. నేను ఒక తమ్ముడు అంటాడయ్యా, నువ్వు దేవుని వాక్యం విన్నావు, నువ్వు సిద్ధపడ్డా అంటే అక్కడ సడన్ గానే అంటున్నాడు. నేను అన్నాను, సడన్ గానే మరణం వస్తుంది, సడన్ గానే దేవుని రాకడ వస్తుంది, సడన్ గానే జరుగుతాయి కదా, ఇవన్నీ కూడా చెప్పి వచ్చేవి కాదు. అవునా కదా? చెప్పి వచ్చేవి కాదు ఇవి. కానీ నువ్వేం చేయాలి? చెప్పి వచ్చేవి కాదు కాబట్టి చెప్పిన దేవుని మాటకి నువ్వేం చేయాలి? ఇవి ఎప్పుడైనా కలిగేవి, ఎప్పుడైనా జరిగేవే కాబట్టి నేను దేవుడు చెప్పిన మాటకి లోబడతానని నువ్వు దేవుని యొక్క మాటకి నువ్వు లోబడాలి. హల్లెలూయా! హల్లెలూయా! అయితే అట్లాంటి సమయంలో నోవహు ఏం చేశాడంటే, ఇంకా రాలేదు కదా దేవుని రాకడ చూసుకుందాంలే, ఇంకా రాలేదు కదా వెళ్ళి అప్పుడు కట్టుకుందాన్ని అనుకున్నాడా? లేదు. దేవుడు చెప్పిన దినానే కట్టడం ఆరంభిస్తే అందరికీ ప్రకటిస్తుంటే అందరూ కూడా ఈ నోవహుని ఎట్లా చూశారు? వెర్రివాడిని చూసినట్టు చూసే ఈ నోవహుకి పిచ్చి పట్టింది. ఈ నోవహు సంతోషంగా మారాలా, ఈ లోకాన్ని అనుభవించకుండా ఈ నోవహు తన భార్య, తన కుమారులు, తన కోడలందరూ కూడా ఈ పనుల నిమగ్నమైపోయినారు. ఏంటని వాళ్ళు ఏం చేశారంట? ఎప్పుడు కూడా ఆలోచన చేయండి, సిలువను మోసిన వాడు లోకానికి వెర్రివాడే. అర్థమైందా? సిలువను మోసుకొని వెళ్తే ఎట్లా కనబడతా ఉంటా లోకానికి? వెర్రివాడు కనబడతాం. మా స్నేహితుడికి నేను అట్లా కనబడ్డాను, బొట్టు తీసేసి యేసు ప్రభు అని చెప్తుంది అని చాలా నవ్వారు. కానీ వాళ్ళని ఎంత వెర్రిదారిగా చూసినా సరే నేను వాళ్ళ వైపు తిరగలేదు. కానీ నాకు యేసు కావాలని నిలబడినందుకు ఈ రోజు సజీవ లెక్కలో దేవుడు ఉంచాడు ఆయన కృపను బట్టి. హల్లెలూయా! అయితే ఈ యొక్క నోవహు కూడా వెర్రివాళ్ళనే కనబడుతున్నాడు వాళ్ళందరికీ కూడా. అయితే అట్లాంటి సమయంలో ఏం జరిగింది? దేవుడు చెప్పాడు నోవహుకి, ఇదిగో ఇంకా 7 దినములలో నేను జలప్రళయాన్ని తీసుకొని రాబోతున్నానంటే చివరి వరకు కూడా వారికి సువార్త ప్రకటించబడుతూనే ఉంది. కానీ
వంచలేదు. ఆ భక్తిహీనులైన వారు ఎవరు కూడా సువార్తని బట్టి వాళ్ళ జీవితాన్ని మరల్చుకోకుండా, మారు మనసు పొందకుండా, ఏం రాదు, ఏమి జరగదు, ఇది ఎప్పుడు రావాలి, చిరుకు లేని సమయంలో జలప్రలయమైనంత హాస్యాస్పదము అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుని యొక్క మాట ఎన్నడూ నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. ఆ మాటకి లోబడిన నోవాహును ఈ యొక్క ఓడంతా సిద్ధపరచుకున్నాడు. తన కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా 8 మంది ఆ ఓడలో ప్రవేశించారు. దేవుడు చెప్పినట్టుగా పశువులు, పక్షులు ఇవన్నీ కూడా జతలు జతలుగా ఆ ఓడలోకి తీసుకొని రమ్మంటే ఆ ఓడలోకి అందరూ ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత హఠాత్తుగా సడన్ గా ఏం జరిగిందంటే యెహోవా తలుపు మూసాడు. హల్లెలూయా. ఎవరు మూసాడంటే తలుపు? యెహోవా మూసాడు. ఎందుకు మూసాడు? అప్పటి వరకు కూడా చెప్తూనే ఉన్నాడు కానీ వింటున్న ప్రజలు దేవుని మాటకి వాళ్ళు లోబడలేదు. అప్పుడేమైపోయింది? కృపా ద్వారము ముయ్యబడిపోయింది. అంతే, ముయ్యబడింది. ఇక అవకాశం లేదు. మెల్లిగా చినుకులు స్టార్ట్ అయినాయి. చినుకులు కాస్త పెద్ద వర్షంగా తయారైంది. ఆ పెద్ద వర్షం కాస్త భయంకరమైన తుఫానుగా చెలరేగింది. ఆ తర్వాత నీటి మట్టము భూమి మీద పెరగడం ఆరంభించింది. ఆ ఓడని ఆ నీళ్లు ఎక్కువ ప్రవాహం అవుతున్న కొద్దీ మహా అగాధ మహాజలములన్నీ కూడా కుమ్మరించబడినప్పుడు, ఆకాశపు తుమ్మలన్నీ కూడా ఒకసారి తెరవబడినప్పుడు జల ప్రళయం రావడం ఆరంభించింది. నీళ్లు అధికమైపోతుంటే భూమి మీద ఆ ఓడని నీళ్లు తేల చేస్తే ఆ ఓడ నీటి మీద నడవడం ఆరంభించింది. పర్వతాలు, పెద్ద పెద్ద కొండలు సైతము ఆ నీళ్ళలో మునిగిపోయిన ఒక భయంకరమైనటువంటి సంఘటన అది. ఆ టైంలో అందరూ భయపడకుండా తలుపు తెరవైనా మేము చనిపోతున్నాము, పరుగులెత్తుతున్నా కూడా ఆ ప్రవాహం వాళ్ళని వెంబడిస్తున్న పరిస్థితి. ఆ నీళ్లు వాళ్ళని తాకుతున్నప్పుడు భయంతో నోవాహు తలుపు తెరవంటే ఆ తలుపు ఎవరు మూసారు? యెహోవా దేవుడు మూస్తారని తెరవడానికి అవకాశం లేదు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ఆలోచన చేయాలి. కృపా ద్వారం అనేది ముయ్యబడిందంటే ఎవ్వరు కూడా నరుడు తెరవడానికి అవకాశము లేదు. అందుకే నీకు వాక్యం వినబడుతున్నప్పుడే నీ పాప నిమిత్తం పశ్చాత్తాపడి దేవుని యొక్క చిత్తము జరిగించడానికి నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకున్నట్లయితే ఆ కృప కలిగినటువంటి దేవుడు కృపా సత్యములు ప్రాయశ్చిత్తము కలుగజేసిన లేఖనములు రాయబడిన విధంగా ఆయననే ప్రాయశ్చిత్తము చేసిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాంటి సమయంలో ఈ యొక్క నోవాహు తన కుటుంబం అంతా కూడా ఆ జల ప్రళయాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? ఓడలోకి వెళ్ళారు. ఈ రోజు కూడా మహా ఉగ్రత రాబోతుంది. ప్రబల అగ్ని గంధకముల చేత ధరించబడబోతుంది. దాని కొరకే ఈ భూమి భద్రపరచబడింది. కాబట్టి మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి. ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా ఉండనన్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే అట్లాంటి ఆ పరిస్థితుల్లో ఈ నోవాహు తప్పించుకోవడానికి ఆ ఓడలెత్తే ఈ రోజు నువ్వు నేను తప్పించుకోవాలి అంటే ఈ మహా ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే అగ్నిగుండం అనేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ శిక్ష నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో విశ్వసించాలి. ఏం విశ్వసించాలి? యేసే నా కొరకు, ఆయన దైవ కుమారుడుగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, ఆయన నా పాపాల కొరకు తన రక్తాన్ని ధారపోసాడు, ఆయన మరణించి సమాధించి మరి తిరిగి ఆయన 3వ దినము లేచాడని హృదయంలో విశ్వసించి ఎప్పుడైతే నువ్వు నోటితో ఒప్పుకుంటావో ప్రభునాడు నీకు రక్షణ కలుగుతుంది. నమ్మిన నువ్వు వెంటనే ఏం చేయాలంటే నువ్వు బ్యాప్టిజం తీసుకోవాలనేది దేవుని లేఖనం. నమ్మిన తర్వాత క్రీస్తు పెట్టి చాలా దూరము ఎప్పటికో నువ్వు బ్యాప్టిజం తీసుకోవాలనుందా? బైబిల్లో ఉందా? ఒక తమ్ముడు అంటున్నాడు, చాలా మంది చెప్తారు తొందరగా తీసుకోవద్దంట బ్యాప్టిజం. మరి ఏం చేయాలి? తొందరగా ఏం చేయాలి? తొందరగా నీళ్లు పట్టుకోవాలి. నీళ్లు వదలంగానే కదా. బియ్యం రేట్లు పెరుగుతున్నాయంటే తొందరగా మనం బస్తాలు ఇంట్లో వేసుకోవాలి, తొందరగా చేసుకోవాలి ఈ పనులని. కానీ బ్యాప్టిజం విషయంలో ఏం చేయకూడదంట? తొందరగా తీసుకో. ఎంత అబద్ధకుడు సాతాను చూడండి. అంటే అబద్ధంలో బంధిస్తున్నాడు మనుషులని. నువ్వు తొందరగా తీసుకోవద్దు బ్యాప్టిజం. తీసుకుంటే నీకు ఏమైనా జరుగుతుంది మళ్ళీ అనవసరం శాతం భయపడతాడు. కానీ నేను చెప్తున్నాను, దేవుని యొక్క మాటకి లోపలైన చిత్తంలోకి వెళ్తే దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవుడు తప్పకుండా అట్లాంటి వాళ్ళకైనా సహాయం చేయడానికి దేవుడు సమర్థుడు. దేవుడు అంటాడు మహా ఉగ్రత తప్పించుకోవడానికి, అగ్ని గుండముని తప్పించుకోవడానికి రక్తము ధారపోసిన యేసు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను భద్రపరుస్తాను కాబట్టి నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. చూడండి, అన్ని దినములు జలప్రళయం వచ్చిన జాగ్రత్తమైన వాక్యం. అన్ని దినాలు జలప్రళయం వచ్చినప్పటికీ కూడా ఆ ఓడకి ఎటువంటి హాని జరగలేదు. జలప్రళయం ద్వారా కారణం ఏంటి? అది దేవుని మాట చేత కట్టబడిన ఓడ. చెప్పండి కూడా. హల్లెలూయా. ఈ రోజు కూడా ఎవరైతే దేవుని మాట చేత జీవితాలు కట్టుకుంటారో వారిని ఏది కూడా ఎంత మాత్రం హాని చెయ్యలేదు, ఎంత మాత్రం హాని చెయ్యలేదు అన్నాడు దేవుడు. ఈ రోజు నీవు ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే యేసు
నాకు తెలిసినక్కడ ఒక తమ్ముడు అమెరికాలో ఈ మధ్య కాలంలో ఒక్లహామాలో అక్కడ పెద్ద టార్నడో అని వచ్చింది. ఆ టార్నడో అంటే ఏంటో తెలుసా టార్నడో అంటే అది ఇసుక తుఫాన్. అమెరికాలో అక్కడ అంతా కూడా అదర్ కంట్రీస్ ఎట్లా కట్టుకుంటారు ఏంటంటే మనలాగా పునాలు గణేట్రాలు వేసి ఇటుకలతో ఇల్లు కట్టుకోరు. వాళ్ళంతా ఎట్లా కట్టుకుంటారంటే వాళ్ళ చెక్కతో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఎంత పెద్ద ఇల్లు అయినా సరే వాళ్ళు చెక్క